హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ రోజున నేను ఒక ప్లాట్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి స్ట్రాటజిక్ లొకేషన్తో పాటుగా రేపొద్దున కొత్తగా ఆంధ్ర కలలదాని రాజధానికి ఒక కనెక్టివిటీ ఉండే విధంగా ఒక గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఆనుకొని కూతవేటు దూరంలో NH16 అదే రకంగా నరసరావుపేట వెళ్ళేటటువంటి జాతీయ రహదారికి కనెక్ట్ చేస్తూ మధ్యలో ఉన్నటువంటి డైరెక్ట్‌గా మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో, ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు మీద వేస్తున్నటువంటి ఈ వెంచర్ చాలా కమర్షియల్‌గా మనకి ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. అదే రకంగా కేవలం ఒక రెసిడెన్షియల్ జోన్‌లో మనం రెసిడెన్షియల్ పర్పస్‌గా మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో, అదే డబ్బులకి మనకి ఫర్దర్‌గా కమర్షియల్‌గా కూడా ఉపయోగపడే విధంగా ఏరియాలో కేవలం గజం ఒక కార్నర్ బిట్ అయితే, ఒక కార్నర్ ప్లాట్‌గా సంబంధించిందైతే వారు ఒక 20,000 చెప్పడం జరిగింది. అదే రకంగా ఒక సింగిల్ ఫేసింగ్ రోడ్ ఉన్నటువంటిది తీసుకునేటప్పుడు ఒక రూ. 1000 తగ్గించి చెప్పడం అనేది తగ్గించింది. ఆ ప్రైజెస్ ఒకసారి నేను మళ్ళా మీకు చెక్ చేసి చెప్తాననమాట. సో, ఇక్కడ మోస్ట్‌లీ ఒక వాస్తు స్థాపత్యవేద ధర్మం మీద పనిచేసేటటువంటి వ్యక్తి ఈ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన ప్లాట్ కొనుగోలులో సర్వీసెస్ ఇవ్వడం ఏంటి అని మీరు అనుకోవచ్చు మిత్రులారా. రెండిటికి సంబంధం ఉన్నది కేవలం ఒక భూమితో మాత్రమే. మీరు పర్చేజిన తర్వాత మేము వచ్చి ఆ యొక్క ల్యాండ్ ఏ రకంగా ఉంది, దిక్కులకు సరిపడి ఉందా, ఇటువంటివన్నీ చెక్ చేసి మనం కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి యాక్టివిటీ మొదలుపెట్టేటప్పుడు కొన్ని సందర్భాలలో మోర్ దాన్ 20 డిగ్రీస్ కూడా పై డైరెక్షన్‌కి కాకుండా డిఫ్లెక్ట్ అయి ఉంటాయండి. బికాజ్ ఆఫ్ ద రోడ్స్. అందువల్ల దిక్కులకి ఈ యొక్క వాస్తు వేదంలో చాలా ఇంపార్టెంట్ విలువ ఉంది కాబట్టి దిక్కులకు సరిపడి వేసినటువంటి లేఅవుట్లు లేదా దిక్కులకు దగ్గరగా శాస్త్రాలు ఏదైతే ఎన్ని డిగ్రీల వరకు తిరిగి ఉన్న యాజ్ ఇట్ ఈస్‌గా కట్టుకోవచ్చు అనే విధంగా ఉన్న లేఅవుట్స్ మాత్రమే ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఇది వాస్తు ప్రకారంగా నేను ఇచ్చే సర్వీసెస్. 3 ఎటువంటి లేఅవుట్స్ కొనుక్కోవాలి? చాలామంది ఏంటంటే వారి కంటి ముందు రోడ్స్ కనపడుతుంటాయి. ప్లాట్లు చక్కగా నంబరింగ్ వేసి ఉంటాయి. ప్రాపర్‌గా రిజిస్ట్రేషన్స్ కూడా జరిగి ఉంటాయి. నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ జరిగి ఉంటాయి. లీగల్‌గా ఏ రకంగా డిస్ప్యూట్స్ కూడా ఉండకపోవచ్చు. కానీ వారు పర్చేస్ చేస్తుంటారు. తర్వాత వాళ్ళకి అది ఎల్‌పీ నంబర్ ఏంటి? మీకు అక్కడ లేఅవుట్ నంబర్ ఎంత? అప్రూవల్ చేసి ఉన్నదా? అప్రూవల్ చేసి ఉంటే అక్కడ సంబంధించినటువంటి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారానా? లేదా డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రోల్ ప్లానింగ్ అని చెప్పి ఉంటుంది. వారు అప్రూవల్ చేశారా? ఏ సర్వే నంబర్‌లో వచ్చింది? కనీసం 30 ఫీట్ రోడ్ ఉందా? దగ్గరలో ఏమైనా మంచి స్కూల్స్ ఏమైనా ఉన్నాయా? ఇవాళ మెయిన్ రోడ్ నుంచి కనెక్షన్ ఉండే మధ్యలో రోడ్డు కనీసం ఒక కిలోమీటర్, 2 కిలోమీటర్ల ఉండి డొంక రోడ్డులాగా ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడో డెవలప్ అవుతుందని చెప్పి వారు ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మంచిదని చెప్పి చేస్తూ ఉంటారు. ఈరోజు నేను స్ట్రాటజిక్‌గా గుంటూరు జిల్లా సంబంధించి ఇదంతా ఎందుకు ఇచ్చేస్తున్నానంటే, రేపు మన ఆంధ్రుల కలల రాజధాని ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్‌ని ఆధారంగా చేసుకున్నప్పుడు చాలా కన్‌స్ట్రక్టివ్ వేలో ఉంటుందక్కడ యాక్టివిటీ. సో, ఈ రోజున ఇప్పటికిప్పుడు కొత్త రాజధానిలో ఇన్వెస్ట్‌మెంట్ చేసే కంటే కొంత స్టడీ చేయాలి మనం. ఒక 2 నెలలు, 3 నెలలు స్టడీ చేసి కొంత గవర్నమెంట్ కొత్తగా మారిన తర్వాత మళ్ళా వీళ్ళు తీసుకునే యాక్షన్స్ ఏంటి? ఎటువంటి డెవలప్‌మెంట్స్‌కి ముందు శ్రీకారం చుడతారు? అనే దాన్ని బట్టి ఎక్కడ డెవలప్‌మెంట్ పెట్టాలి అని అనుకునేటప్పుడు అక్కడ కనీసం 15,000, 20,000 నుంచి 50,000 వరకు కూడా 2019లో ఈ యొక్క ప్రీవియస్ గవర్నమెంట్ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ రాకముందు జరిగింది.
సో, ఇప్పుడు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చింది. అంటే అమరావతి అనే దానికి సపోర్ట్ చేసేటటువంటి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, అక్కడ రిటర్నబుల్ ప్లాట్స్ అన్నమాట. రైతులు అమ్మేటటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ మనం కొనుక్కోవాలి అక్కడ. అటువంటి రిటర్నబుల్ ప్లాట్స్‌లో కొంత వేలం వెర్రి అనేది ఉంటుంది ఈ టైంలో. ఒక స్పష్టత అనేది ఉండదు. ఎందువల్లంటే, ఇవాళ సీడ్ యాక్సెస్ పెద్ద పెద్ద 200 అడుగుల ఫీట్ల రోడ్లు కూడా కనపడటం లేదు సరిగ్గా. అదంతా క్లీన్ చేసి ఒక ప్రాపర్‌గా క్లారిటీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ దేనికి ప్రాధాన్యత ఇస్తుంది ఫస్ట్? ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. 9 సిటీస్ కింద ఉంటుంది ఈ యొక్క అమరావతి రాజధాని అని చెప్పినప్పుడు ఈ డెవలప్‌మెంట్స్ ఎక్కడెక్కడ ముందు బావుండొచ్చు, ఎక్కడెక్కడ ఏ రకంగా ఉంటుంది, కొంత ఆగాలి. కానీ వీటన్నిటితో సంబంధం లేకుండా ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఏరియాల్లో మీకు 18,000, 20,000 ఇప్పుడు నేను చెప్పేటటువంటి లేఅవుట్ ఉండదనమాట. అది కమర్షియల్‌గా ఒక 10 ఇయర్స్‌లో చాలా మంచి ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందనమాట. ఒక్కొక్కటి కనీసం 220 గజాల నుంచి 240 గజాల వరకు ఉన్నటువంటి వీటిల్లో మనం ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు కలిసి కంబైన్డ్‌గా పర్చేజ్ చేయడం వల్ల రేపొద్దున సెల్లార్ అనేది పెట్టుకొని కొంత ఒక 2 ఫ్లోర్స్ కమర్షియల్‌గా వాడుకోవచ్చు. ఇంకొక 2 ఫ్లోర్‌లు రెసిడెన్షియల్‌గా కింద కూడా వాడుకోవచ్చు. ఒక 10 ఏళ్ళకి మంచి బంగారమైన భవిష్యత్తు ఉన్నది. ఇప్పుడు నేను దానికి సంబంధించినటువంటి వాళ్ళిచ్చినటువంటి బ్రోచర్‌కి సంబంధించి నేను మీకు ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను జస్ట్. ఓకే. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ యొక్క సీతారాం గ్రీన్ పార్క్ అనేది మన ఈ చిలకలూరిపేట హైవేకిను ఈ నల్లపాడుగు హైవేకి కలుపుతూ ఉన్నటువంటి 80 ఫీట్ రోడ్ అనమాట. దీన్ని ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పి మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పి చెప్తారు. ఇది యాక్చువల్‌గా అంకిరెడ్డిపాలెం అనేటటువంటి రెవెన్యూ లోపలికి వస్తుందనమాట. ఇది ఒక 3.5 ఏకర్స్ రమారమిగా ఉంటుంది. ఇక్కడ మన చెన్నై టు విజయవాడ ఎళ్ళేటటువంటి నేషనల్ హైవే 16కి 0.8 కిలోమీటర్స్ దూరంలో ఉంటూ, అదేవిధంగా మన గుంటూరు నుంచి హైదరాబాద్‌కి కనెక్ట్ అయినటువంటి స్టేట్ హైవే. అంటే డైరెక్ట్‌గా నరసరావుపేట వెళ్ళడానికి, అటునుంచి శ్రీశైలం వెళ్ళడానికి ఉద్దేశింపబడిన రూట్ ఏదైతే ఉన్నదో అది దగ్గర దగ్గరగా 100 ఫీట్ రోడ్ అనమాట. ఈ 100 ఫీట్ రోడ్డుని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఎన్‌హెచ్ 16ని 200 ఫీట్ రోడ్డుని కలుపుతూ మధ్యలో వేసినటువంటి 80 ఫీట్ రోడ్డు మీద డైరెక్ట్‌గా ఉన్నటువంటి వెంచర్ అన్నమాట. వీళ్ళు డీటీసీపీ సంబంధించిన లేఅవుట్‌కి వెళ్ళి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ కూడా పరిశీలన చేసినప్పుడు 9-10 డిగ్రీస్ డిఫ్లెక్షన్ మాత్రమే ఉన్నదన్నమాట. కానీ ఏ వ్యక్తికి ఎటువంటి ఫేసింగ్ తీసుకోవాలి అనేది నాకు జన్మ నక్షత్రాలు ఇచ్చినప్పుడు అక్కడ ఏ ప్లాట్ కొనుగోలు చేస్తే బావుంటుందనే నా సర్వీసెస్ ఇవ్వడంతో పాటు మీరు చేసేటటువంటి 2% కమిషన్‌కి నేను 3డీలో ఆయాది ధర్మం ప్రకారం అందులో ఒక డిజైన్ గూడా మీకు ఫ్రీగా ఇస్తానని చెప్పి మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఒక దెబ్బకి 2 పిట్టలు. ఒక అమౌంట్‌కి ఈ యొక్క బ్రోకింగ్ సర్వీసెస్‌తో పాటుగా ఒక స్థాపత్యవేద ధర్మం తెలిసినటువంటి వ్యక్తి సూపర్వైజర్‌లో కొంటూ, ఒక స్థాపత్యవేద ధర్మం తెలిసినటువంటి వ్యక్తి డిజైన్ ఇచ్చేటటువంటి ఈ యొక్క ప్లాన్ తీసుకునేటప్పుడు వారికి సంబంధించినటువంటి చిన్న ప్రొసీడింగ్స్ ఏం అప్లై చేశారు. యాక్చువల్‌గా దిస్ ఈజ్ ద మనకి ఇది ఈ గుంటూరు నుంచి ఈ చెన్నై హైవేకి వెళ్ళేటప్పుడు మనకి ఉండేటటువంటి ఇది చెన్నై హైవే 0.8 కిలోమీటర్స్. ఇది సమ్ 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. ఇది ప్లాట్స్ ఈ రకంగా ఇచ్చారన్నమాట. ముందున ఒక 40 ఫీట్ రోడ్డు ఉంది. దానికి సంబంధించి కొంత గ్రీనరీ ఇవ్వాల్సింది ఇక్కడ ఇచ్చారు. చంద్రుడికో నూలుపోగన్నట్టు ఇందులో ఒక టవర్ అనేది ఉందన్నమాట. ఆ టవర్ అనేది మనం ఆ యొక్క బిల్డింగ్ ప్లాన్స్ అప్లై చేసుకోవడానికి టెక్నికల్‌గా అవి ఎంత దూరంలో ఉండాలో అంత దూరంతో ఉంటూ ఒక గ్రీన్ జోన్ కింద ఇవ్వడం జరిగిందన్నమాట. సో, మనం కట్టుకునేటటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్లాట్స్‌కి ఇక్కడ సంబంధం అనేది లేదన్నమాట. సో, ఈ రకంగా ఈ యొక్క లొకేషన్ అనేది మనం తీసుకునేటప్పుడు ఏంటంటే, ఇది మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ మీద డైరెక్ట్‌గా ఉందన్నమాట ఫస్ట్. అదే రకంగా ఒక 0.8 కిలోమీటర్ చెన్నై హైవేకి దూరంలో ఉంది. ఒక 1.5 కిలోమీటర్ స్టేట్ హైవేకి దూరంగా ఉంది.
చాలా ఆల్మోస్ట్ గుంటూరు సిటీకి కనెక్ట్ అయి ఉంటుందనమాట. 1.52 కిలోమీటర్స్‌లోనే గుంటూరు సంబంధించినటువంటి సిటీకి మనం కనెక్ట్ అయిపోతాం. మున్సిపల్ కార్పొరేషన్‌కి. ఒక 5 మినిట్స్ దూరంలో గుంటూరు మిర్చి యార్డ్‌కి దూరంలో ఉంటాం. చాలా క్లోజ్‌గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి ఉంటుందనమాట. రెప్యూటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఫైనల్‌గా చెప్పాలనుకుంటే జీరో ఎయిర్ అండ్ సౌండ్ పొల్యూషన్. ఇవాళ లేఅవుట్ ఎక్కడ వేసినా సరే మున్సిపల్ కార్పొరేషన్స్ అది విజయవాడ అవ్వచ్చు, లేదా గుంటూరు అవ్వచ్చు. కనీసము ఒక 20 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మాత్రమే గజం రూ. 15,000 నుంచి 20,000 మధ్య లభ్యమయ్యేటట్టు అవకాశం ఉంది. కార్పొరేషన్‌లో ఎక్కడైనా బ్లంట్‌గా 50,000 నుంచి 1,50,000 దాకా గజం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇది రాజధానికి సంబంధం లేదు, గవర్నమెంట్‌కి సంబంధం లేదు. ఒక్క 10 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలండి. ఒక్క 10 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే నేషనల్ హైవేస్‌కి దగ్గరగా ఒక గ్రీన్ ఫీల్డ్స్ మీద ఏర్పడినటువంటి లేఅవుట్ అనమాట. ఈ లేఅవుట్‌లో గూడా మనకి 238 గజాలు, 248 గజాలు, 200 గజాలు, ఆఖరిగా 187 స్క్వేర్ యార్డ్స్ చిన్నదిగా ఉన్నాయి కూడా మనకిక్కడ ఇవ్వడం అనేది ఇక్కడ జరిగిందండి. సో, వాళ్ళు మనకి ఆహ్, కార్నర్ ప్లాట్స్‌కి ఒక ప్రైస్ డిఫైన్ జేశారు. ఆహ్, కార్నర్‌గా లేని దానికి ఒక కొంత అంతరం బెట్టారు. ఖచ్చితంగా అంతరం అనేది కనుక్కొని నేను జెప్తాను. ఆహ్, రూ. 18,000 మామూలు ప్లాట్. కార్నర్‌గా ఉన్నది 20,000 అని చెప్పారు. నెగోషియబుల్. మేము మార్జిన్స్ పెట్టుకొని పనిచేయడం అనేది కాదు. 2% కమిషన్‌కి పనిచేస్తాం. సో, అందువల్ల ఎంత బెటర్‌గా మనం అక్కడ వెళ్లి బేరం ఆడొచ్చు. మిమ్మల్ని ఎదురుగా కూర్చోబెట్టి, నేను వాళ్ళ చేత మాట్లాడిస్తాను. ఒక మంచి ప్లాట్ తీసుకుంటాము. ఇక్కడ మనం కొన్ని హైలైట్స్ అనేవి చూడాలనమాట. హైలైట్స్ చూసిన తర్వాత వీరిచ్చిన సర్వే నంబర్ జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్స్‌లో ఎక్కడ ఉందనేది కూడా నేను చెప్తాను. అంటే ఒక ప్లాట్ కొనుగోలు విషయంలో ఎన్ని రకాలుగా మేము ఆలోచిస్తాం. ఏదో ఒక పార్టీ దగ్గరికి తీసుకెళ్ళి మిమ్మల్ని కూర్చోపెట్టి మీ దగ్గర ఇచ్చిన కమిషన్ తీసుకోవడం కాదు బ్రోకరింగ్ అంటే. మనం ఏదైతే లైఫ్ లాంగ్‌లో కూడబెట్టి 20, 30 ఏళ్ళు కష్టపడి ఒక ప్లాట్ కొనుక్కునేటటువంటి కామన్ మ్యాన్‌కి వాళ్ళకొక భవిష్యత్తునివ్వాలి. వాళ్ళ పిల్లలకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలన్నమాట. అందుకే వాస్తుతో పాటు రియల్ ఎస్టేట్ సర్వీసెస్‌లో భాగంగా స్ట్రాటజిక్ లొకేషన్స్ రేపొద్దున అమ్ముకోవాలంటే ఏంటి? లోన్స్‌కెళ్ళాలంటే దానికి తగినట్టు ఉందా? పర్మిషన్స్ విషయంలో ఏంటి? ప్రాక్సిమిటీ టు ద ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, ప్రాక్సిమిటీ టు ద నేషనల్ హైవేస్. ఒక 10 ఏళ్ల తర్వాత దాని భవిష్యత్తు ఏంటి? చెప్పగలిగేటట్టు ఉండాలన్నమాట. అందువల్ల మనం చాలామంది మనం ఉన్న ఊళ్ళోనే కొనుక్కుందాం అనుకుంటారు. ఇట్స్ రాంగ్. స్ట్రాటజిక్‌గా లొకేషన్స్ ఎక్కడున్నా సరే మనం ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దున మన పిల్లలు ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు. రేపొద్దున మనం ఆ ఇన్వెస్ట్‌మెంట్ వద్దు అనుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒకడొచ్చి కొనేటట్టు ఉండాలి. ఒక హాట్ ప్రాపర్టీ లాగా ఉండాలన్నమాట కొనేది. సో, ఇక్కడ ఈ యొక్క లొకేషన్ తీసుకునేటప్పుడు వారు డీటీసీపీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రోల్ ప్లానింగ్‌కి అప్లై చేసింది మనం చూసుకునేటప్పుడు వాళ్ళు రీసెంట్‌గా వాళ్ళు అప్లై చేశారనమాట. అంటే ఈ గవర్నమెంట్ మారకముందు ఎలక్షన్స్ ముందు అప్లై చేశారు. కాబట్టి ఎలక్షన్స్ ఇప్పుడు వచ్చినయి కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ వేల మీద లేదు. అదే ప్రైజింగ్‌కి మనకిస్తున్నారు. రెండోది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళు ఈ 640/2B యాక్చువల్‌గా ఇది ఒకసారి మీకు నేను ఇది ఈ సర్వే నంబర్. ఈ సర్వే నంబర్‌లోనే ఒక 3.05 రమారం 3 ఏకర్స్‌లో ఇలాగ మేము అప్లై చేసి ఉన్నాము అనేది చెప్పారనమాట. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి? ఈ సర్వే నంబర్ 640/2B అనేది జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్స్‌లో వీళ్ళు చెప్పిన లొకేషన్‌లో ఉన్నదా? ఏమైనా పొరపాటు జరిగిందా? ఎందుకంటే చాలా చోట్ల నాన్ లేఅవుట్స్ కొనడం వల్ల వాళ్ళు అమ్మినప్పుడు సర్వే నంబర్‌లు మార్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తద్వారా ఒక 10, 15 ఏళ్ల తర్వాత ఆ యొక్క పాపాన్ని తెలుసుకున్నటువంటి ఇన్వెస్ట్ చేసిన వారసులు లబోదిబో అంటున్నారనమాట. అందువల్ల ఇక్కడ 640.2B అంకిరెడ్డిపాలెం అనేది ఎగ్జాక్ట్‌గా ఆ 80 ఫీట్ మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ మీద ఉందా? లేదా? అనేది మనము చూసుకోవాలి. సో, ఫస్ట్ మనము అది ఖచ్చితంగా చూద్దాం. ఎల్‌పీ నంబర్ అప్లై చేసినప్పుడు ఈ రకంగా ప్లాన్ అప్లై చేశారు. ప్రస్తుతం వాళ్ళకేంటంటే ఒక టెంపరరీ నంబర్ అలాట్ చేస్తారనమాట. డెవలప్‌మెంట్స్ అన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఎల్‌పీ నంబర్ అని వస్తుంది. సో, ఒక ఎల్‌పీ నంబర్ అనేది రావాలంటే మనకు కావాల్సింది ఏంటంటే 40 ఫీట్ రోడ్ కనీసం ఇప్పుడు ఏదైనా ఎయ్యాలి అనుకుంటే. అదే రకంగా
ఎంతైతే మనకి ప్లాటేజ్ వేస్తున్నారో అందులో 10% ఆఫ్ ద ల్యాండ్ అనేది ఎమ్యూనిటీస్‌కి వాటికి ఇవ్వాలి ఫర్దర్‌గా. అదే రకంగా కనీసం ఒక 30 ఫీట్ మినిమమ్‌గా విడ్త్ ఉండాలనమాట. సో, ఇక్కడ ఈ రకంగా చూసుకున్నప్పుడు స్పెసిఫిక్‌గా వారు చెప్పేదేంటంటే ఇప్పుడు 13 అనేది ఒక కార్నర్ ఫ్లాట్. 25 అనేది ఒక కార్నర్ ఫ్లాట్. ఈ 43 ఒక కార్నర్ ఫ్లాట్. 32 అనేది ఒక కార్నర్ ఫ్లాట్. ఈ ఫ్లాట్స్‌కి కొంత ప్రైజింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పారనమాట. సో, ఈ రకంగా డైరెక్ట్‌గా మనం ఇటువంటి రోడ్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఎక్కడో కొనుక్కోవడము కాస్త నలుగురు ప్రపంచము సొసైటీ ఉంది అని చాలామంది ఆలోచిస్తారు. ఇట్స్ రాంగ్. మనం ఇవాళ ఆథరైజ్డ్‌గా పర్మిషన్స్ ఉండి స్ట్రాటజిక్ లొకేషన్ చేసుకుంటే 10 ఇయర్స్ తర్వాత అది బంగారం అవుతుందనమాట. సో, ఇక్కడ కూడా చూడండి 640/2B అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మీకు మిత్రులారా జోనల్ డెవలప్‌మెంట్స్ ప్లాన్ తీస్తున్నాను. ఈ యొక్క అంకిరెడ్డిపాలెం అనేది ఈ యొక్క గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కి ఎంత క్లోజ్‌గా ఉందో చూడండనమాట. ఈ అంకిరెడ్డిపాలెం ద 240 ఇది యాక్చువల్‌గా మనకి ఎంత చెప్పారో చూద్దాం. 640/2B అంటే 640 సర్వే నంబర్‌లో ఉందనమాట. ప్లస్ మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ మీద ఉంది అని చెప్పారు. సో, ఇఫ్ క్లోజ్‌లీ అబ్జర్వ్ దిస్ థింగ్ మనకి సి ఈ నేషనల్ హైవే ఏదైతే ఉన్నదో, ఈ నేషనల్ హైవే మీద ఉన్నటువంటి 80 ఫీట్ రోడ్ అనేదే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రోడ్డు మిత్రులారా. ఓకే. ఈ రోడ్డు చూసినప్పుడు మీకు నేను కొంచెం జూమ్ చేస్తున్నాను మిత్రులారా. సో, వాళ్ళు చెప్పినటువంటి అంకిరెడ్డిపాలెంలోని 640 సీ హియర్. ఇది ఈ సర్వే నెంబర్ అంటే నేను కొంచెం దీన్ని రెడీ చేస్తాను. 640 అనేదాన్ని నేను హైలైట్ చేశాను ఇక్కడ. ఈ 640 నెంబర్ ఉన్నది ఈ యొక్క రోడ్డుకి వెస్ట్ ఫేసింగ్‌గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి. రోడ్డు ఫార్మ్డ్ బై వుడా అని రాశారు. అంటే ఇంతకుముందు గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి, విజేటీఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు అది సిఆర్‌డి కింద చేంజ్ చేసింది. వాళ్ళు ఫార్మ్ చేసిన 80 ఫీట్ రోడ్డు మీద ఈ స్పెసిఫిక్ లొకేషన్ అనమాట. విడు వన్ థింగ్. ఈ ఏరియాలో మనకి ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో 781 అనేది ఇక్కడ పెట్రోల్ బంక్ ఉందన్నమాట. ఎస్ఆర్ పెట్రోల్ బంక్. మీరు ఇది అబ్జర్వ్ చేసినప్పుడు మిత్రులారా చూడండి. ఇది 80 ఫీట్ రోడ్డు. 80 ఫీట్ రోడ్లోంచి మనము నేషనల్ హైవేకి ఇక్కడ కనెక్ట్ అవుతున్నాము. ఈ నేషనల్ ఇదంతా ఇప్పుడు ఓపెన్ ఫీల్డ్స్‌గా ఉందన్నమాట. సో, ఇది ఎలాగ ముందుకెళ్ళి మనకి ఈ రోడ్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది మిత్రులారా? ఈ స్పెసిఫిక్ రోడ్ ఏదైతే ఉన్నదో ఇది నరసరావుపేట వెళ్ళేటటువంటి 100 ఫీట్ రోడ్. ఇక్కడ ఈ యొక్క సైట్ నుంచి ఉండే ప్రత్యేకత చెప్పమంటే మిత్రులారా, మనకి ఎగ్జాక్ట్‌గా మన యొక్క సైట్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కేంద్రీయ విద్యాలయ ఎగ్జాక్ట్‌లీ 3 కిలోమీటర్స్ అనమాట. ఈ యొక్క కేంద్రీయ విద్యాలయ 2 కేంద్రీయ విద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఎవరు నమ్మరనమాట. ఒకే బిల్డింగ్‌లో 2 కేంద్రీయ విద్యాలయాలు. ఉదయం షిఫ్ట్ ఒకటి, సాయంత్రం షిఫ్ట్ ఒకటి. అంటే లిటరల్‌గా 2 కేంద్రీయ విద్యాలయాస్ ఉన్నాయి. ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనేది ఇక్కడ ఉన్నది. అదే రకంగా ఇక్కడ ఒక టెక్స్‌టైల్‌కి సంబంధించినటువంటి ఒక డిప్లొమా చేసేటటువంటి పాలిటెక్నిక్ చేసేటటువంటి కేంద్రం కూడా ఇక్కడ ఉన్నది. ఇంకా ఇదంతా సత్తెనపల్లి వెళ్ళే రోడ్ అనమాట. ఇంకా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 200 ఫీట్ ఒక ఔటర్ రింగ్ రోడ్ లాంటిది అనమాట. 200 ఫీట్ ఔటర్ రింగ్ రోడ్ లాంటిది మనకి పశ్చిమాన ఉన్నటువంటి వెంగళాయపాలెనికిను ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి అంకిరెడ్డిపాలెనికి వెస్ట్ సైడ్ వచ్చి ఇక్కడ కలుస్తుంది అనమాట. ఇదంతా ఆల్మోస్ట్ 200 ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలో జరిగేటటువంటి ప్రక్రియ అనమాట. సో, ఇప్పుడు నేను దీన్నే మీరు ఏదైతే 640 చూసారో దీన్ని నేను ఇవ్వండి. ఇది మనం సైట్ ఏదైతే ఇప్పుడు ప్లాటేజ్ కొనాలనుకుంటున్నామో
ఇది ఎస్ఆర్ పెట్రోల్ బంకు. ఈ 3 ఎకరాలు ఇదనమాట. ఈ మ్యాప్స్ నుంచి గూగుల్ ఎర్త్ నుంచి చూసినప్పుడు ఓన్లీ బిలో 1 కిలోమీటర్ దూరంలోనే ఈ యొక్క నేషనల్ హైవేకి మనం కనెక్ట్ అవుతున్నాము. అదే రకంగా దీని నుంచి డైరెక్ట్‌గా మనకెళ్ళినప్పుడు ఈ నల్లపాడు రోడ్డు నుంచి మనం సత్తెనపల్లి వెళ్ళేటటువంటి రూట్‌కి కనెక్ట్ అవుతున్నాము. అండ్ హియర్ సీ సో దిస్ ఈస్ ద కేంద్రీయ విద్యాలయ. యూ గాట్ ఇట్? దిస్ ఈస్ ద కేంద్రీయ విద్యాలయ. దిస్ ఈస్ ద టెక్స్టైల్ టెక్నాలజీ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ అక్కడే ఉంది. ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడుంది. లాయలా సంబంధించినటువంటి ఒక పబ్లిక్ స్కూల్ ఇక్కడుంది. సెయింట్ జోసెఫ్ సంబంధించిన నర్సింగ్ కాలేజెస్ ఇక్కడున్నాయి. సీ కొంచెం స్ట్రాటజిక్‌గా ప్లస్ ఇప్పుడు నేను చూపెట్టిన లొకేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. గుంటూరు జిల్లాకి ఎంత దూరంలో ఉందండి? ఆల్మోస్ట్ గుంటూరు జిల్లాలకి పశ్చిమాన డైరెక్ట్‌గా ఎంత దూరంలో ఉంది? సో, ఇవాళ మనము ఇన్వెస్ట్ చేసేటటువంటి ప్లేసెస్ ఎలా ఉండాలంటే, ఈ రకంగా ఉండాలి. ఈ రకంగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. కేవలం 20,000 లోపలే డీటీసీపీ లేఅవుట్ అప్రూవల్స్‌తో మనకొస్తుంది కాబట్టి, వాస్తు ప్రకారంగా బాగుంది. పర్మిషన్స్ ప్రకారంగా బావుంది. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా దానికదే డెవలప్‌మెంట్ అవ్వడానికి అవకాశాలుంది. ఎక్కువ కమర్షియల్‌గా ఎక్కువ అవకాశాలున్నాయి. సో, ఎవరైనా సరే నాట్ ఓన్లీ హియర్ మీరు దూరంగా ఉండి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాకు బాధ్యత అప్పచెప్పండి. వాస్తు ధర్మంతో పాటుగా మంచి పర్మిషన్స్ ఉన్నవి మీ గురించి వెతికి మేము పట్టుకుంటాము. ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సరే నన్ను కాంటాక్ట్ చేయడం వల్ల నేను మీ ఫ్యామిలీకి ఏ ఫేసింగ్ ఉన్నది తీసుకుంటే బావుంటుంది. ఇవన్నీ కాలిక్యులేషన్స్ చేసి మేము 30,000 నుంచి 50,000 రూపాయల వరకు వర్త్ ఉండేటటువంటి 3 డిజైన్ అనేది మీకు ఏ ప్లాట్ అయితే కొనిపెడుతున్నామో అందులో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? లేదంటే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటే ఎలా ఉంటుంది? అనేది కూడా ఇందులోనే మేము సర్వీస్ చేస్తామని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క లేఅవుట్‌కి సంబంధించి మనకొక వీడియో అనేది ఇక్కడ రన్ చేస్తున్నాను మిత్రులారా. దయచేసి చూడండి. ఇది నేను మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ అన్నమాట. దీనికి రైట్ సైడ్‌న ఉన్నటువంటి ఇది లేఅవుట్. ఇది ఆపోజిట్‌గా పెట్రోల్ బంకు. ఇది నేషనల్ హైవే అన్నమాట. మనకి నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు. ఇప్పుడు లోపల అంతా డెవలప్ చేస్తున్నారన్నమాట. ఇది కొంచెం కొంచెంగా డెవలప్ అయ్యే కొద్దీ మనకి ఒక 500, 1000 పెంచుకుంటూ వెళ్తుంటారన్నమాట. అన్నీ 40 ఫీట్ రోడ్స్‌తో కనెక్ట్ అయి ఉన్నాయి. మనకి 197 గజాల దగ్గర నుంచి దగ్గర దగ్గర 240 గజాల వరకు ఉన్నటువంటి ప్లాట్స్ దగ్గర దగ్గర ఒక 45 ప్లాట్స్ దాకా ఇందులో వేయడం అనేది జరిగింది మిత్రులారా. సో, మీకు మీరుగా ఇదైనా సరే మీరు మా పేరు చెప్పడం ద్వారా మాకు కొంత ఒక 2% వరకు కమిషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా. బట్ నా ద్వారా వెళ్ళడం ద్వారా ఏ ప్లాట్ మీకు అనుకూలంగా ఉంటుంది దానికి డిజైన్ అవన్నీ ఒక కాంప్లిమెంటరీగా ఇవ్వాల్సి వస్తుంది మిత్రులారా. నేను ఆశించేది ఒక 2% కమిషన్ మాత్రమే. అందులో మనం కష్టపడి జీవితాంతం కూడబెట్టినటువంటి సొమ్ముని ఒక ప్రాపర్‌గా ఒక కన్‌స్ట్రక్టివ్ వేలో భవిష్యత్ తరాలకి విలువ చేకూరేలాగా ఉండాలి అనే ఆలోచనతో ఈ 2 సర్వీస్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహాత్మా గాంధీ ఔటర్ రింగ్ రోడ్. 1 సెకండ్.